మా జెండాలు వేరు కావచ్చు, కానీ మా ఎజెండా మాత్రం ప్రజా సంక్షేమం, రాష్ట్ర దేశ అభివృద్ధే. చిలకలూరిపేట భారీ బహిరంగ సభలో చంద్రబాబు ఉద్ఘాటన. ఈ ఎన్నికల్లో గెలుపు ఎన్డీఏదేనని, ఇందులో ఎవరికీ అనుమానం లేదని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. తెదేపా, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో బొప్పాడిలో ఏర్పాటు చేసిన ప్రజాగళం బహిరంగ సభకు ప్రధాని మోదీ గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ 5 కోట్ల తెలుగు ప్రజల తరపున ప్రగతివాది ప్రధాని మోదీకి స్వాగతం. రాష్ట్ర పునర్నిర్మాణ సభ ఇది. ప్రజల ఆశల్ని, ఆకాంక్షల్ని సాకారం చేసే సభ. 5 ఏళ్లలో విధ్వంస, అహంకార, రాక్షస పాలనతో ప్రజల జీవితాలు నాశనం అయ్యాయి. ప్రజల గుండె చప్పుడు బలంగా వినిపించడానికే 3 పార్టీలు జట్టు కట్టాయి. రాబోయే ఎన్నికల్లో మీరు ఇచ్చే తీర్పు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి. మా జెండాలు వేరే కావచ్చు, మా ఎజెండా ఒక్కటే. సంక్షేమం, రాష్ట్ర దేశ అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణ, ప్రజల హక్కులకై పోరాటం. ప్రజల కోసం పరితపించే పవన్ కళ్యాణ్కు అభినందనలు. మోడీ గారు ఒక వ్యక్తి కాదు, భారతదేశాన్ని విశ్వగురువుగా మారుస్తున్న ఓ శక్తి. మోదీ అంటే ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం, ప్రపంచం మెచ్చిన మేటి నాయకుడు. ప్రధాని మంత్రి అన్న యోజన, ఆవాస్ యోజన, ఉజ్వల యోజన, కిసాన్ సమ్మాన్ నిధి, జల్ జీవన్ మిషన్ వంటి పథకాలతో సంక్షేమానికి కొత్త నిర్వచనం ఇచ్చారు. పేదరిక నిర్మూలనే ఎజెండా, దేశ అభివృద్ధే ఎజెండాగా ప్రధాని మోడీ ఢిల్లీలోని మంత్రివర్గం పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఆర్టికల్ 370 రద్దు, సిఏఏ అమలు, రామమందిర నిర్మాణం లాంటివి జరగడం, అది మోడీ గారి హయాంలో జరగడం భారతదేశ ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా చాటడం అయ్యింది అని స్పష్టం చేశారు చంద్రబాబు నాయుడు.